మేధావి అభినవ పూలే ప్రొఫెసర్ కంచాయల షెపర్డ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు గద్దర్ని ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లతోటి ప్రొఫెసర్ కంచాయల షెపర్డ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మిత్రులారా, సార్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు అంటే ఏప్రిల్ 6, 2026న గద్దర్ చనిపోయిన తర్వాత పెట్టిన మొట్టమొదటి విగ్రహం మహాత్మా పూలేకు చాలా కాలం విగ్రహాలు లేవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు చాలా కాలం విగ్రహాలు లేవు. కానీ ఇవాళ గ్రామాన అంబేద్కర్ ఉన్నాడు. ఈ విగ్రహాన్ని పెట్టడానికి చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. 10 గుంటల భూమి కొల్లూరి సత్తయ్య కొడుకు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ నిరాహార దీక్ష చేసి మధ్యరాత్రి ప్రభుత్వ అధికారులు ఆయన దగ్గరికి వచ్చి 10 గుంటల భూమి రాసిచ్చిపోవలసిన పోరాటం జరిగింది. అట్లా వచ్చింది. ఇక్కడి నుండి మనం ఇవాళ గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటిస్తున్నాం. దయచేసి అందరూ కొంచెము జాగ్రత్తగా వినాలి. నేను చాలా కీలకమైన విషయాలు 4 మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, 1997 ఏప్రిల్ 1997లో భువనగిరిలో సభ జరిగింది. ఆ సభ జరిగిన తర్వాత గద్దర్ మొదటిసారి అక్కడికి వచ్చి తెలంగాణ విషయం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడపడానికి జరిగిన బహిరంగ సభలో ఆడాడు, పాడాడు. అక్కడి నుంచి 2వ దశ తెలంగాణ పోరాటం మొదలైంది. ఆ తర్వాత నెల రోజులు జరగకముందే గద్దర్ మీద కాల్పులు జరిగాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు మొత్తంగా అధికార నిర్ణయంతో గద్దర్ మీద కాల్పులు జరిపించాడు. అయితే ఆనాటి నుంచి నిన్నటి వరకు గద్దర్కున్న బిరుదు తెలంగాణ ప్రజాయుద్ధ నౌక. కానీ ఇవాటి నుంచి ముందు గద్దరు కొన్ని వేల సంవత్సరాలు ఉండే వరకు ఫాదర్ ఆఫ్ తెలంగాణ జాతిపిత. ఆ ప్రజాయుద్ధ నౌక చరిత్ర ఒకటి. ఇక్కడ పాటలు కూడా ఏం పాడాలనో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనిషి చరిత్రలో ఉండే దశల్ని అంచనా వేసి గీతలు గీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు గద్దర్కు ఇవాళ జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందో ముందు చెప్తాను నేను. అది ఈ ప్రభుత్వం స్థితి ఏమిటి, ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఒకనాడు టీఆర్ఎస్, అది దాని స్థితి ఏమిటి, రేపు భవిష్యత్తులో ప్రజలు ఏం చేయబోతారు, దానికి ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ మీటింగ్ నిర్ణయిస్తుంది. ఇక్కడి నుంచి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి, కొద్ది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 17 కేసీఆర్ బర్త్డే జరిగే కంటే కొద్ది రోజుల ముందు కాళేశ్వరంలో లక్షల కోట్లు తిన్నారు అని కేసీఆర్ను తెలంగాణ సపరేట్ సెట్ పిలిచి ఇన్వెస్టిగేషన్కు పిలిచింది. ఇన్వెస్టిగేషన్కు పిలిచినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ చుట్టూ అనుయాయులు, కొడుకు, ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చింది, వీళ్ళు
తెలంగాణ జాతిపితనే పోలీసులు ప్రశ్నిస్తారా అని మొట్టమొదట అడిగారు. అడిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మరో మీటింగులో బహిరంగ సభలోనే ఎవరికి రా నువ్వు జాతిపితవు అని అడిగాడు. ఎవరికి రా నువ్వు జాతిపితవు? కానీ ఎవరైతారో చెప్పలే. జాతిపిత అనేది ఒక మోరల్ బిరుదు. జాతిపిత అనేది పైసలిచ్చి ఎన్ని కోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నా వచ్చే సీటు కాదు, లేదా కోట్లు పంచి కొనుక్కునే సీటు కాదు. ఇది ఒక మోరల్ సీట్. అయితే ఇది రేపు 100 ముఖ్యమంత్రులు వచ్చినా దానికంటే పెద్ద సీటు. ఈ సీట్ ఎవరికో ఒకరికి దక్కకపోతే రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, బట్టి విక్రమార్కకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఆ కేసీఆరే సొంతం చేసుకుంటాడు. అంతకంటే మంచి మనిషి ఎవరో వెతికి పట్టుకోవాల్సిన దరిద్రపు రోగము నాకు సత్యయ్యకు వచ్చింది. చాలామంది మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. ఈ కంచాయిల ఒక పిచ్చి ఆయన, ఈ సత్యయ్య ఒక పిచ్చి ఆయన, అందుకే విగ్రహాలు పెడతారు, ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. వాళ్ళు బువ్వ బండి పెట్టి దిక్కులోని వాళ్ళకి బువ్వ పెడతారు. సో ఇప్పుడు నాకు బాగా ఆశ్చర్యం వేసింది అంటే, 17 ఫిబ్రవరి బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కేసీఆర్ జాతిపిత హోర్డింగులు పెట్టించుకున్నాడు, జాతిపిత కటౌట్లు పెట్టించుకున్నాడు, జాతిపిత బ్యానర్లు వేయించుకున్నాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు రేపు వచ్చే ఆగస్టు 6న గద్దరు ఎప్పుడైతే చనిపోయాడో ఒక పెద్ద బహిరంగ సభలో ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించకపోతే తెలంగాణ పర్మనెంట్గా నష్టపోతుంది. మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించారు. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, మమ్మల్ని ఏం చేయలేరు ఇంకొక 3 ఏళ్ళు అని. కానీ 3 ఏళ్ళ తర్వాత జాతిపిత అన్నోడు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, ప్రజలు నమ్ముతారు. అయితే జాతిపితకి ఏ క్యారెక్టర్ ఉండాలి? కేసీఆర్కి అర్హతలు ఉన్నాయా? ఒక్క ఉదాహరణతో చెప్తా నేను, మీడియా ఉంది కనుక. 1948లో నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేశాడు. గాంధీని హత్య చేసే నాటికి గాంధీ ఏ పవర్లో లేడు. గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒకేసారి కొద్ది రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాడు. తర్వాత మా తాత లేదా మీ తాత మనందరి ఒక భవిష్యత్తులో దేవుడు అనుకునే అంబేద్కర్ ఏమో నాలాగా కూడా కాదు, ఫుల్ సూట్ వేసుకుంటే ఆయన షర్ట్ ఇప్పేసి తిరిగాడు గాంధీ. కానీ గాంధీ పిల్లలకెవ్వరికీ అధికారంలో వాటా లేదు. గాంధీ మనవలు నాకు తెలుసు. తర్వాత ఆయన ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశాడు, త్యాగం కూడా చేశాడు. ఆ త్యాగంలో భాగమే సావు. కాల్చి చంపబడడం అనేది ఒక త్యాగం. అట్లాంటి జాతిపిత దేశంలో ఉండంగా కేసీఆర్ నేనే జాతిపిత అంటే ఎంత అన్యాయమో ఆలోచించండి. ఎట్లా జాతిపిత? 10 ఏళ్ళు వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు. నేను వద్దు అని చెప్పిన ఈ విమలను, ఈ యాదగిరిని, మళ్ళీ వాళ్ళే భూస్వాములే వస్తారు, ఉత్తర తెలంగాణ వాళ్ళే ముంచుతారు అని చెప్పిన, మోరల్స్ లేవని చెప్పిన, రాసిన అయిలే పిచ్చోడని వీళ్ళు కూడా అనుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోకి రాని వాళ్ళంతా ఆ రోజుల్లో పిచ్చోళ్ళే. కానీ ఎవరు వచ్చిండ్రు అధికారంలోకి? వచ్చిన 2 నెలలకే విమల ఆఫీస్కు తాళం పడ్డది. ఎగిరింది, ఆడింది, పాడింది. సత్యయ్య గారు అనుకున్నట్లు కారు కూడా అడగలే ఎవరిని అన్నట్లు. కోడికూర కూడా పెట్టమనిలే, ఏది తింటే అది, ఏది పెడితే అది తిన్నది. పచ్చిపులుసు పోస్తే ఆమె ఆత్మకథలో చదివిన నేను. గంజిలో ఈగలు పడితే కూడా తాగింది.
పెళ్లి కాని రోజుల్లో. తర్వాత విప్లవకారునే పెళ్లి చేసుకున్నాడు. యాదగిరి ఇల్లు సంసారము అందరిని వదిలి ఇప్పటికీ ఆగమే. ఆయన మొత్తం తిరిగిండు. వాళ్ళకు వచ్చిన తర్వాత ఏం చేశారు? రాగానే కొడుకును బిడ్డను దింపారు. గాంధీకి ఆయన తేడా చూడండి. రాగానే కొడుకును బిడ్డను దింపారు. పవర్లోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్లలో ఎన్ని వందల ఎకరాల భూమి సంపాదించారో వాళ్ళకే లెక్క తెలియదు. ఎన్ని ఫామ్ హౌసులు ఉన్నాయో వాళ్ళకే లెక్క తెలియదు. ఈ 10 ఏళ్లలోనే కరప్షను ఒక్క కాళేశ్వరం మీదనే 1,00,000 కోట్లు జరిగినాయని సిట్టేస్తే, ఆ సిట్టేసిన దానికే నేను అసలు జాతిపిత అని ప్రకటించుకుంటే అప్పుడు నాకు నిజంగా పిచ్చింకి ఎక్కువైంది. జాతిపిత ఎవరో పట్టుకోవాలి. అప్పుడు నేను గద్దర్ జీవితం అంతా వెనక్కి వెళ్ళి చూశాను. గద్దర్ ఏమన్నా సంపాదించుకున్నాడా? ఉద్యమంలో కాల్పులకు గురైండు. 97లో అడవులలో ఉన్నాడు. గద్దర్ అడవులలో ఉండగా ఆయన భార్య ఒక కార్మికురాలుగా పనిచేస్తున్నప్పుడు ఆమె ఇంటికి పోలీసులు తాళం వేసినప్పుడు పౌర హక్కుల వ్యక్తులుగా నేను వెళ్ళి చూశా. ఆ ఇంట్లో ఏమీ లేవు, బియ్యము లేవు. ఆయన తల్లి కడప కడ కూర్చున్న చిన్న గుడిసె, గద్దర్ చచ్చిపోయినాడు ఉన్న ఇల్లు కాదు, చిన్న గుడిసె. ఆ గుడిసె ముందట తల్లి కూర్చున్నది. ఇంట్లోకి పోయి చూసిన నేను, బాలగోపాలు, పౌర హక్కుల వాళ్ళము పోయినాము. లోపల బియ్యం కూడా లేవు. ఆకలితో అడమటించింది. ఆ గద్దరు అడవులలో నుంచి నిజాం కాలేజీకి వచ్చి వందల మంది, లక్షలాది మంది ముందు బయటకు వచ్చిన తర్వాత తెల్లారాయన ఫోటో అన్ని పేపర్లలో ఇవాళ మనం ఇక్కడికి రమ్మంటే కూడా రాని ఈనాడు, ఆనాడు ఆయన పెద్ద ఫోటో, నిలువెత్తు ఫోటో వేసింది. వేసిన తర్వాత తెల్లారి తల్లిని కలవడానికి పోతే, ఎందుకు వచ్చినావురా నువ్వు, ఎటు పోయినావు, ఎందుకు వచ్చినావు అని తల్లి అడిగితే, గద్దర్ మెచ్చుకుంటుందేమో అని, అవ్వ ఇగో ఈ ఫోటో చూడవా, మొత్తం పత్రికలు నా ఫోటో ఇచ్చినాయి, నా ఫోటో వేసినాయి, అడవిల నుంచి వచ్చినా అంటే ఈ ఫోటోలు బువ్వ పెడతాయి, బిడ్డకి ఇంత బువ్వ కావాలరా నాకు అన్నది. గట్లాంటి తల్లి, గట్లాంటి గద్దర్ జీవితం. ఆ గద్దరు ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు. గాంధీ చనిపోయిన తర్వాతనే నెహ్రూ ప్రకటించాడు. నెహ్రూ జాతిపిత అంటే ఎవరు ఒప్పుకోకపోయేవాళ్ళు, సర్దార్ పటేల్ జాతిపిత అంటే ఎవరు ఒప్పుకోకపోయేవాళ్ళు. కానీ ఇవాళ ఇదే ప్రభుత్వము కేసీఆర్ జాతిపిత అంటే హోర్డర్ చేసుకుంటే, పోస్టర్లు వేస్తే మీరేమనరా, ఎవరో చెప్పరా? అందుకే దానికి ఎలిజిబుల్ ఈ తెలంగాణ రాష్ట్రములో ఒక్క గద్దరు మాత్రమే అని చెప్పడానికి ఈ ఉద్యమం ప్రారంభమైంది. గద్దర్తో మనకు చాలా విభేదాలు ఉండొచ్చు. ఒక్క విభేదం మీకు ఇప్పుడే చూపెడతాను. గద్దర్ చేతికి ఆ దారం ఉన్నది, ఎర్ర దారం. నా జీవితంలో దారం కట్టుకోను, నా జీవితంలో దారం కట్టుకోను. ఎందుకు కట్టుకోను తెలుసా? దారం కట్టుకుంటే స్నానం చేసిన తర్వాత మురికి అయ్యి పురుగులు వస్తాయి వాళ్ళకు. కానీ అది ఒక మత సింబల్గా కట్టుకుంటారు. ఆయన అటు నుంచి వచ్చిన తర్వాత, బుద్ధిస్ట్ అయిన తర్వాత అది పెట్టుకున్నాడు. నేను పెట్టుకోను. నాకు భిన్నత్వం. గద్దర్తో నాకు చాలా విభేదాలు ఉన్నాయి. కానీ ఆయనే జాతిపిత అని ఎందుకంటున్నా? రేపు నేను చచ్చిన తర్వాత నన్నే అనండి అని ఎందుకు కోరుకుంటలేను? గద్దరు శరీరములో 6 తుపాకీ గుండ్లు దిగితే 5 తీసిన డాక్టర్ బీరప్ప, నా ఫ్రెండు, నిజాం హాస్పిటల్ డైరెక్టరు, ఒకటి ఛాతి వెనుక వెన్నుపూస బొక్కలో ఉన్నది, అది తీస్తే బతకమని చెప్పాడు. కానీ కంచాయిలే ఇప్పటి వరకు ఒక్క తుపాకీ గుండు కూడా దిగలే. గద్దర్ గన్ని గుండ్లు దిగినాయి. గాంధీకి ఒక్క గుండుతోటే ఎగిరిపోయిండు. ఆయన జాతిపిత అయిండు. ఆయన కాకుండా ముఖ్యమంత్రులు అవుతారా? ముఖ్యమంత్రి గారికి నేను ఒక బాధ్యునిగా చెప్తున్నా, అవసరమైతే రాహుల్ గాంధీ కూడా చెప్తా, గద్దర్ను జాతిపితగా డిక్లేర్ చేయకపోతే తెలంగాణలో మీ పార్టీ బతికే పరిస్థితి ఉండదు. ఇది ఒక చారిత్రక వాస్తవం. రాజకీయ విభేదాలు గద్దర్ జీవితంలో 3 దశలు ఉన్నాయి. మొట్టమొదట పుట్టినప్పుడు అంబేద్కరిస్ట్గా పుట్టాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన మొదటి పాటలు అంబేద్కర్గానే పాడాడు, జేబీ రాజుతో కలిపి. అంబేద్కర్ బుర్రకథలు చెప్పాడు. తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చి అక్కడి నుంచి ఆనాడు పీపుల్స్ వార్ గ్రూప్,
ఆ గ్రూప్కి అనుబంధంగా ఏర్పడి ఉద్యోగం వదిలిపెట్టి, బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టి అందులో చేరాడు. అక్కడి నుంచి పాటలు రాశాడు, ఆడాడు, పాడాడు, ఎగిరాడు. ఆ దశ నుంచి తర్వాత ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీకి రాజీనామా చేశాడు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడో ఆయన మళ్ళీ అంబేద్కరిస్టుగా, బుద్ధిస్టుగా ప్రకటించుకున్నాడు. ఇది రెండో దశ ఆయన జీవితం. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. రాహుల్ గాంధీని కలిశాడు, వేదిక మీదనే కలిశాడు. ఇంటికి పోయి వాళ్ళ తల్లిని కూడా కలిశాడు. మీరు తెలంగాణ ఇవ్వండి అని కలిశాడు. ఎందుకంటే తెలంగాణ పోరాటం జరుగుతుంది. అయితే బీజేపీ వాళ్ళు అద్వానీతో సహా అందరినీ ఆయనను కలిశారు. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన అండర్ గ్రౌండ్లో ఉండంగా అమిత్ షా ఇంట్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు, కానీ గుజరాత్లో ఉన్నాడు, రిక్షా దొక్కాడు, ఇవన్నీ చేశాడు. రాజకీయ విభేదాలు కాదు. నేను ఇప్పుడే విమలకతో చెప్తున్నా, మీరు మన దత్తాత్రేయ పెట్టే అలాయ్ బలాయికి పోతారే, వాళ్ళేమో పార్టీ వెజిటేరియన్, కానీ అక్కడ తలకాయ పెడతారు, తోక పెడతారు, అన్నీ పెడతారు. మీరు అది నిజంగానే అలాయ్ బలాయ్ అనుకొని పోతున్నారు. అది ఆర్ఎస్ఎస్ బలాయి. అది నేను పోలే, గద్దర్ పోయిండు. నా జీవితంలో పోలే. నేను కొన్ని నిర్ణయించుకుంటే నా జీవితం, నేను నా పద్ధతిలో నేను జీవిస్తా. ఉడకపోస్తున్నా కోట్ వేసుకుంటాం, మీటింగ్ పెట్టినప్పుడు ఉడకపోస్తున్నా వేసుకుంటాం. అయితే గద్దర్ జీవితం, ఆఖరి జీవితం ఏమిటి? ఆఖరి జీవితం నక్సలైట్ జీవితం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పాడే పాటలు, రాసే పాటలు అన్నీ కూడా గద్దరు జాతిపితగా రాయాలి, కానీ ప్రజాయుద్ధ నౌకగా కాదు. ఆ చరిత్ర ఒకటి, ఆ ఎర్ర జెండా ఒకటి. ఆయన చనిపోయే నాటికి ఆయనను బుద్ధిస్టుగా బొందబెట్టాం అందరం. ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన స్కూల్లోనే బొందబెట్టాం. ఆనాడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆనాడు వివేక్ ఉన్నాడు, ఆనాడు మేమందరం ఉన్నాం. అందరం అక్కడే ఉన్నాం. వేలాది లక్షలాది మందిలో ఆయన ప్రాణమిత్రుడు చనిపోయాడు. ముస్లిం, ఆయన పేరేమో ఉండే, జహీర్ గుండె ఆగి చచ్చిపోయాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి మాత్రమే తెలంగాణకు జాతిపిత అవుతాడు. రాజకీయ నాయకుడు, పాలనలో ఉన్నవాళ్ళు, భూములు సంపాదించిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు ఒక జాతికి పితాను చేసి తెలంగాణ మేధావులో, కళాకారులో ఒప్పుకుంటే మీరు చచ్చిపోయినట్లెక్క. మీరు చచ్చిపోయినట్లెక్క. ఎవరినో ఒకరిని క్వాలిటీ ఉన్నవాడిని ఎంచుకోవాలి, ఎవరినో ఒకరిని దానికి సరిపోయేవాడిని ఎంచుకోవాలి. నా దృష్టిలో గద్దరు చనిపోయినాక మనం అసెస్ చేస్తున్నాం కనుక గద్దరు తప్ప మరొక్కడు జాతిపితగా ఉండగలిగే అర్హతలు తెలంగాణలో లేవు. అది ఏ కులమైనా కావచ్చు. నాకు ఒకరు చెప్పారు, కొన్ని కులాలోళ్ళు రారు, కొన్ని పార్టీలోళ్ళు రారు. అరే, ఇది కులము పార్టీ విషయం కాదు. ఇది ఒక త్యాగానికి సంబంధించింది, ఇది ఒక నీతికి సంబంధించింది, ఇది ఒక మంచి మనిషి వ్యక్తి చరిత్రకు సంబంధించింది. ఈ చరిత్రను ఓన్ చేసుకోవడం అనేది, ఆ వ్యక్తిని సింబల్గా పెట్టుకొని గౌతమ బుద్ధుని ఎన్నేళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటున్నా. మీరు నా ఇంటికి రండి, ఎన్ని గౌతమ బుద్ధుని నాకు ఇచ్చిన హానర్ గౌతమ బుద్ధుని ఉన్నాయో చూపెడతా, ఎన్ని పూలేలు ఉన్నాయో, ఎన్ని అంబేద్కర్లు ఉన్నాయో చూపెడతా. ఎన్ని ఏళ్ళ తర్వాత? క్రీస్తు పూర్వం 600 నాడు ఉన్న గౌతమ బుద్ధుడి వల్ల ఉన్నాడు. ముఖ్యమంత్రి లేరు, రాజులు లేరు, ఎవరు లేరు. గౌతమ బుద్ధుల్లాగా అంబేద్కర్ కొన్ని వేల ఏళ్ళు ఈ భూమి మీద ఉంటాడు. మహాత్మా పూలే ఉంటాడు. బయటిదే రాష్ట్రాల్లో ఉంటాడో లేదో కానీ మనం జాతిపితగా ప్రకటించిన తర్వాత వేల ఏళ్ళు గద్దరి తెలంగాణ మీద ఉంటాడు. ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, బిల్డింగులు కట్టుకొని, ఆఖరి కొడుకులు బిడ్డల ఆస్తుల కోసమే కొట్లాడి తండ్రిని తల్లిని వెళ్ళగొడతారు. ఆస్తి పని అదే. కొడుకులు బిడ్డ ఎంతోమందిని తెలుసు, నాకు ఎంతోమంది తెలుసు. కనుక తెలంగాణ ప్రభుత్వానికి నేను ఒక మిత్రునిగా ఇక్కడి నుంచి చెప్తున్నా, గద్దర్ను 6 ఆగస్టున ఆయన చనిపోయాడు. 6 ఏప్రిల్లో ఇవాళ మనం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ 6 ఆగస్టు నాడు
రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మిగతా మంత్రులంతా అనుకొని జాతిపితగా ప్రకటిస్తేనే మీకు గౌరవం ఉంటుంది. 2018లో 19లో ఒక సంవత్సరం వెనక్కి పోతుంది అంటున్నారు. ఏది డీలిమిటేషన్ చేయబట్టి 29లో వచ్చే 2029లో 28లో వచ్చే ఎన్నికల్లో ఈయనను జాతిపితగా పెట్టుకుంటేనే మీరు గెలుస్తారు, లేకపోతే ఆయనే జాతిపిత అంటాడు, జనాన్ని నమ్మిస్తాడు. జాతిపితాన్ని నమ్మించడానికి ఏం చేయాలి? ఎక్కువ తాగిచ్చాలి. ఎక్కువ బాటలు ఇస్తే ఎక్కువ జాతిపిత అంటారు. తాగిచ్చాలి, కానీ సత్యగా తాగిస్తలేడే ఇవాళ. మరి ఏదో చెప్తున్నాడు, కోరి కూడా పెడతాడు మనకని, అది కూడా అక్కర్లేదు. ఇవి కావు. ఒక మోరల్, ఒక నీతి, ఒక న్యాయం, ఒక మానవత్వం, ఒక సాక్రిఫైస్. గద్దర్ చేసిన సాక్రిఫైస్. కొడుకు బిడ్డకు ఆయన ఉండగా పదవులు ఇచ్చిపోలే, ఆయన ప్రభుత్వాల చుట్టూ తిరగలే. కేసీఆర్ ఇంటికి పోయి కలవడానికి రాష్ట్రం గురించి పోతే ఆయనను 8 గంటల ఎండలో కూర్చుండబెట్టింది. ఇప్పుడు బిడ్డ చెప్తుంది, గద్దర్ని ఎందుకు కూర్చుండబెట్టినావు నువ్వు అని. ఇప్పుడు ఆడపిల్ల కనుక కొద్దిగా మానవత్వం ఉన్నట్టున్నదా? జనరల్గా మగవాళ్ళకు తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన ఆ కవిత కూడా కొద్దిగా కనపడుతుంది, అప్పుడప్పుడు నిజం చెప్తుంది. అప్పుడప్పుడు నిజం చెప్తుంది కనుక. సో ఇప్పుడు మనము అందరం గట్టిగా గద్దర్ జాతిపిత అనేది అందరు ఒప్పుకుంటారా లేదా? మీడియా అంతా ఒకసారి మీరు రికార్డ్ చేయండి. గద్దర్ తెలంగాణ జాతిపిత అవునా కాదా? చేతులు గట్టిగా పైకి లేవట్టండి. గద్దరే తెలంగాణ జాతిపిత. తెలంగాణ జాతిపిత గద్దర్ అమర్ హై. తెలంగాణ జాతిపిత గద్దర్. తెలంగాణ జాతిపిత గద్దర్. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ని తెలంగాణ జాతిపితగా, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ని తెలంగాణ జాతిపితగా. థ్యాంక్ యూ సార్. రానున్న ఎలక్షన్ల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గద్దరన్నని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి అనేటటువంటి ఒక సందేశాన్ని బలంగా అందించినటువంటి బహుజన పిత కంచైలయ్య సార్ అంటే మాకు. సో సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు